హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ స్టూడియోస్. స్టూడెంట్స్, ఈ రోజు మనం మన ఫస్ట్ మెయిన్ సెషన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో మనం డిస్కస్ చేయబోయేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సార్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లు ఉంటాయి, అవేనా? సార్, ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉండేవి ఏంటంటే క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్ అండి. రూట్స్ ని మనం కంపేర్ చేయాలి, వాటిని ఏమంటారు? ఇన్ఈక్వాలిటీస్ అంటారు. బట్ ఇందులో మనం డిస్కస్ చేయబోయేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సార్, ఇందులో మనకి అంత స్పెషల్ ఏముంటుంది? సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మీకు తెలుసు -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే మీకు తెలుసు c/a, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ మీకు తెలీదు. ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సమ్ ఆఫ్ ద రూట్స్ ఎలా వచ్చింది, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎలా వచ్చింది, ఆ డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా యూజ్ చేయాలి, ఇందులో ఉండే ప్రతి ఫండమెంటల్ కూడా నేర్చుకుందాం, ఓకేనా? లెట్ us show. ఫర్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, let us say ax² plus bx plus c ఈక్వల్స్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కు ఉండే రూట్స్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామండి? ఆల్ఫా కామా బీటా అనుకుందాం. ఆ రెండు రూట్స్ ని ఆల్ఫా కామా బీటా అనుకుందాం. సో ఎలా రిప్రజెంట్ చేయాలి? -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2a. ఇంతే కదా, మనం స్కూల్లో నేర్చుకున్నాం, ఇంతే కదా. అందులో ఆల్ఫాని ఫర్ ఎగ్జాంపుల్ -b ప్లస్ √b² - 4ac/2a అనుకుంటాను. అందాక నేను ఏం చేస్తానంటే ఈ రూట్ లోపల వాల్యూ ఉంది కదా, b² - 4ac, దాన్ని నేను d అనుకుంటాను. సో దాని నేమ్ ఏంటంటే డిస్క్రిమినెంట్ అండి, ఓకేనా? దాని నేమ్ ఏంటి? డిస్క్రిమినెంట్. కాసేపు నేను దాన్ని d అనుకుంటే ఇక్కడ ఏం రాయొచ్చు? +√d/2a, అవునా? బీటాని ఏమనుకుంటాను? ఇక్కడ ఎలానో ప్లస్ వాడేశారు కాబట్టి బీటాని -b -√d/2a, ఓకేనా? మనకి ఏం కావాలి ఇప్పుడు? సమ్ ఆఫ్ ద రూట్స్. సార్, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి? ఇక్కడ మన రూట్స్ ఏంటి? ఆల్ఫా కామా బీటా. సో సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫాని బీటాని యాడ్ చేయాలి. అలా యాడ్ చేసేటప్పుడు ఏం జరుగుతుందండి? -b +√d, కింద డినామినేటర్ లో 2a, ప్లస్ -b -√d, డినామినేటర్ లో 2a. సో ఎలానో కామన్ డినామినేటర్ ఉంది కాబట్టి కామన్ డినామినేటర్ ఏంటంటే 2a. సో ఇప్పుడు న్యూమరేటర్స్ రెండింటిని డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు. సో -b +√d ప్లస్ ఎలానో ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఎలానో మైనస్ ఉంది కాబట్టి. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది, ఓకేనా? సో -b -√d. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ +√d అండ్ -√d, దే బోత్ గెట్ క్యాన్సిల్డ్. తర్వాత ఇక్కడ ఒక -b ఉంది, ఇక్కడ ఇంకొక -b ఉంది. సో రెండు కలిస్తే -2b డివైడెడ్ బై 2a. ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతే -b/a. ఈ -b/a అంటే ఏంటండి? ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద రూట్స్. హెన్స్ మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందండి? -b/a, ఓకేనా? సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందండి? -b/a, ఓకేనా? ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏం చేయాలి? ఈ రెండు రూట్స్ ని మనం మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేసేటప్పుడు ఏమవుతుందో ఒకసారి చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా మల్టిప్లైడ్ బై బీటా, అంతే కదా, ఇవే కదా మన రూట్స్. ఇప్పుడు ఏం జరుగుతుంది? -b +√d/2a, ఓకే? దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? బీటాతో. బీటా అంటే ఏంటి? -b -√d/2a, అవునా? ఇప్పుడు చూడండి, కింద డినామినేటర్ లో 2a అండ్ 2a వెన్ దే మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? 4a². పైన న్యూమరేటర్ లో -b +√d -b -√d. ఇది మీకు a+b ఇంటూ a-b లా కనిపించట్లేదా? దీని మొత్తాన్ని ఒక టర్మ్, దీని మొత్తాన్ని ఒక టర్మ్ అనుకోండి. సో చూడండి, అప్పుడు a+b ఇంటూ a-b లా కనిపిస్తుందా? a+b ఇంటూ a-b ఫార్ములా ఏంటి? a² - b². a² అంటే ఏంటండి? a² అంటే ఏంటి? -b². -b² అంటే b² మైనస్ b² అంటే √d². √d² అంటే ఎంత అవుతుందండి? d. మరి d అంటే ఏంటండి? b² - 4ac. సో b² మైనస్ d అంటే ఏంటి? b² - 4ac, అంతేనా? డివైడెడ్ బై 4a². ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? దీన్ని ఓపెన్ చేసాం అనుకోండి, b² - b² ప్లస్ 4ac బై 4a². ఓకే, b² అండ్ b² గెట్ క్యాన్సిల్డ్. ఇప్పుడు మనకి పైన న్యూమరేటర్ లో 4ac మిగిలింది, డినామినేటర్ లో 4a² మిగిలింది. సో 4 and 4 గెట్ క్యాన్సిల్డ్. సో a, ఇక్కడ ఒక a గెట్ క్యాన్సిల్డ్. సో ఫైనల్లీ మనకి మిగిలింది ఏంటి? ఇక్కడ ఒక c, డినామినేటర్ లో a. అంటే ఆల్ఫా బీటా వాల్యూ ఎంత వచ్చిందండి? ఆల్ఫా బీటా వాల్యూ ఎంత వచ్చిందండి? c డివైడెడ్ బై a.
హెన్స్ మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటండి? సి బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏమవుతుంది? సి డివైడెడ్ బై ఏ. ఓకేనా? ఇప్పుడు కొంచెం ఇంపార్టెంట్ సార్, ఏంటి సార్ అది? డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్. డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్. సార్, ఈ డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ ఎట్లాగా? డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా మైనస్ బీటా. ఆల్ఫా మైనస్ బీటా. ఆల్ఫా మైనస్ బీటా అంటే ఆల్ఫా అంటే ఏంటండి? మైనస్ బి ప్లస్ రూట్ డి బై 2a మైనస్ మైనస్ బి మైనస్ రూట్ డి బై 2a. క్యాల్కులేట్ చేస్తే మైనస్ బి బై 2a ప్లస్ రూట్ డి బై ఏ, అదే రూట్ డి బై 2a. 1 సెకండ్. 2a మైనస్, సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్, అంటే ప్లస్ బి బై 2a, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మళ్ళీ ఒక ప్లస్, సో ప్లస్ రూట్ డి బై 2a. సో ఇక్కడ చూసారా, మైనస్ బి బై 2a, ఇక్కడ ప్లస్ బి బై 2a, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ రూట్ డి బై 2a ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి డబుల్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందండి? రూట్ డి బై ఏ విల్ బి అవర్ ఫైనల్ ఆన్సర్. ఇదేంటిది? డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్. ఇదేంటండి? డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. రూట్ డి అంటే ఏంటి? రూట్ డి అంటే ఏంటి? రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac, డినామినేటర్లో ఏ. మర్చిపోరు కదా? చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు నేచర్ ఆఫ్ ద రూట్స్. సార్, ఈ నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి? చిన్నప్పుడు ఎప్పుడో చదువుకుని ఉంటారు. ఇప్పుడు నేను చెప్తాను కదా, చెప్పినప్పుడు మళ్ళీ మెల్లగా గుర్తొస్తాయి చూడండి. నేచర్ ఆఫ్ ద రూట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం డిస్కస్ చేసాం. డి అంటే ఏంటండి? నేను దాన్ని బి స్క్వేర్ మైనస్ 4ac డి అనుకున్నాను. డి ఈజ్ నథింగ్ బట్ డిస్క్రిమినెంట్ కదా. ఈ డిస్క్రిమినెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట నేచర్ ఆఫ్ ద రూట్స్. సార్, ఎట్లా? మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రూట్స్ అంటే ఏంటి? ఆల్ఫా ఒకటి, బీటా ఒకటి కదా. ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? మైనస్ బి ప్లస్ ఆర్ సారీ ఆల్ఫా అంటే మైనస్ బి ప్లస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac కదా. అంటే బి స్క్వేర్ మైనస్ 4ac మనం ఇప్పుడు ఏమనుకున్నాం? డి అనుకుంటున్నాం కాబట్టి మైనస్ బి ప్లస్ రూట్ డి బై 2a. ఓకేనా? ఇక్కడ మైనస్ బి మైనస్ రూట్ డి బై 2a. అవునా? ఇప్పుడు ఈ డి వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట నేచర్ ఆఫ్ ద రూట్స్. ఓకేనా? సో నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే ఎన్ని రకాలుగా ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ డి వాల్యూ బి స్క్వేర్ మైనస్ 4ac క్యాలిక్యులేట్ చేస్తే నాకు 0 వచ్చింది అనుకోండి. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ 0 వస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది? దీని వాల్యూ 0 అంటే నాకు వాల్యూ ఎంత వస్తుంది? ఆల్ఫా వాల్యూ మైనస్ బి బై 2a. ఓకే, ఇప్పుడు ఇక్కడ బీటా వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ కూడా మైనస్ బి బై 2a. ఇప్పుడు నేచర్ ఆఫ్ ద రూట్స్ ఏంటి అంటే ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ ఇప్పుడు ఎలా ఉన్నాయి? దే ఆర్ ఈక్వల్ అండ్ ఇంకొకటి ఏంటండి? రియల్. ఈక్వల్ అండ్ రియల్ కూడా. సార్, రియల్ అంటున్నారు కదా, రియల్ కి ఆపోజిట్ ఏంటి సార్? ఇమాజినరీ. సార్, ఇమాజినరీ రూట్స్ ఉంటాయా? ఉంటాయి. ఒక్కసారి చూద్దరు మీరే. ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజినరీ రూట్స్ ఎప్పుడు వస్తాయి సార్? చూడండి, ఇక్కడ రూట్స్ ఏంటి? నేచర్ ఆఫ్ ద రూట్స్ ఏంటండి? ఈక్వల్ అండ్ రియల్. ఓకేనా? రబ్ చేయొచ్చా? చలో, ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఇక్కడ 0 కాకుండా, ఆ డి ఏదైతే ఉందో డి వాల్యూ 0 కాకుండా ఒక నెగటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి. ఒక నెగటివ్ వాల్యూ వచ్చింది అంటే 0 కాకుండా ఒక నెగటివ్ వాల్యూ వచ్చింది. అప్పుడు ఏం జరుగుతుంది? చూడండి, రూట్ లోపల ఏదైనా నెగటివ్ వాల్యూ వస్తే అదేమవుతుందండి? రూట్ ఓవర్ మైనస్ 1 వాల్యూ ఎంత? ఇమాజినరీ. రూట్ లోపల ఏదైనా నెగటివ్ వాల్యూ వస్తే అదేమవుతుందండి? ఇమాజినరీ నెంబర్ అవుతుంది. అంతే కదా. అంటే ఒకవేళ డి వాల్యూ నెగిటివ్ అయితే ఇది ఏమవుతుందండి? ఇమాజినరీ నెంబర్. అండ్ ఇదేమవుతుందండి? అది కూడా ఇమాజినరీ నెంబర్. ఓకేనా? అండ్ ఆ రూట్స్ రెండు ఎలా ఉంటాయి? ఇమాజినరీ అండ్ డిస్టింక్ట్. సార్, డిస్టింక్ట్ అని ఎందుకు అంటున్నారు? ఇవి డిఫరెంట్ కాబట్టి. సార్, డిఫరెంట్ అని ఎలా చెప్తున్నారు? చూడండి, మైనస్ బి ఇక్కడ ప్లస్ రూట్ డి ఉంది, ప్లస్ ఇమాజినరీ నెంబర్. ఇక్కడ మైనస్ బి మైనస్ ఇమాజినరీ నెంబర్. వాట్ ఎవర్, మొత్తం రూట్ అయితే మొత్తం ఇమాజినరీ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఇమాజినరీ అండ్ డిస్టింక్ట్ చెప్పినా చెప్పకపోయినా ఆ రెండు ఇమాజినరీ అవుతాయి. ఓకేనా? క్లియర్? నెక్స్ట్, ఒకవేళ ఆ డి వాల్యూ ఏదైతే ఉందో, ఆ డిస్క్రిమినెంట్ వాల్యూ ఏదైతే ఉందో, ఒక్క నిమిషం మొత్తం జరిపేది, మొత్తం గజిబిజి అయిపోయింది కదా. ఇప్పుడు డి వాల్యూ ఒకవేళ అటు 0 కాదు, నెగిటివ్ కాదు, అలా కాకుండా ఇప్పుడు ఒకవేళ పాజిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి. వన్ సెకండ్. ఒక పాజిటివ్ వాల్యూ, ఎనీథింగ్, ఒక పాజిటివ్ వాల్యూ. ఆ పాజిటివ్ వాల్యూలో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకవేళ పాజిటివ్ వాల్యూలో అది ఒకవేళ పెర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఎలాగా? చూడండి, పాజిటివ్ వాల్యూలో
ఒకవేళ పెర్ఫెక్ట్ స్క్వేర్, అదొక పెర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండొచ్చు, లేదా నాన్ పెర్ఫెక్ట్ స్క్వేర్, పెర్ఫెక్ట్ స్క్వేర్ కానిది అయి ఉండొచ్చు. ఓకేనా, నేను నాన్ పెర్ఫెక్ట్ స్క్వేర్ అని రాస్తున్నాను. ఓకేనా, మీకు అర్థం కావడానికి. ఇప్పుడు ఈ డి వాల్యూ నాన్ పెర్ఫెక్ట్ స్క్వేర్ అనుకోండి, రూట్స్ ఎలా ఉంటాయంటే -b ప్లస్ అదొక పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి రూట్ అలానే ఉండిపోద్ది. రూట్ అయితే అలానే ఉండిపోతుంది బై 2a. ఇక్కడే వస్తుంది -b మైనస్ రూట్ ఓవర్ సంథింగ్ ఉంటుంది, బట్ అదొక పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 35 అనుకుందాం. 35 అదొక పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కదా 35. సో రూట్ అలానే ఉండిపోతుంది, అది ఎప్పటికీ క్యాన్సిల్ అవ్వదు కదా. -b వాల్యూ ఏ వాల్యూ ఏదైనా కావచ్చు, b వాల్యూ ఏ వాల్యూ ఏదైనా కావచ్చు, బట్ d వాల్యూ అనేది పెర్ఫెక్ట్ కాకపోతే, పెర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే ఆ రూట్ అలానే ఉండిపోతుంది, అది క్యాన్సిల్ అవ్వట్లేదు, ఎప్పటికీ అది పోదు కదా. సో దట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. రూట్ లో ఒక వాల్యూ అలానే ఉండిపోతుంది కాబట్టి ఇవి ఇర్రేషనల్. అంటే ఇక్కడ రూట్స్ ఏంటంటే డిస్టింక్ట్ అండ్ ఇర్రేషనల్. డిస్టింక్ట్ అండ్ ఇర్రేషనల్. ఇవి రేషనల్ కాదు, ఈ రెండు కూడా ఏంటండి ఇర్రేషనల్. డిఫరెంట్ గా ఉంటాయి. డిఫరెన్స్ ఎందువల్ల వస్తుంది, మధ్యలో ఈ సింబల్ వల్ల. ఇర్రేషనల్ ఎందుకు అవుతుంది, ఇక్కడ రూట్ వాల్యూ ఉండిపోతుంది కాబట్టి. ఓకేనా, ఒకవేళ అదొక పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే, ఒకవేళ అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఏమవుతుందండి, డిస్టింక్ట్ అండ్ ఇర్రేషనల్ అట్ ద సేమ్ టైం రియల్. ఓకేనా, ఇవి అదొక పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే, అదొక పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే చూడండి, ఈ డి వాల్యూ పర్ఫెక్ట్ స్క్వేర్ అనుకోండి, -b ప్లస్ సంథింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ ని 36 అనుకోండి. సో -b ప్లస్ 6/2a వస్తుంది. బి మీద ఐ మీన్ వాల్యూ ఆఫ్ బి అండ్ ఏ మీద మిగతా వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది, అంటే టోటల్ వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది, బట్ అవి వేయట్లేదు కాసేపటికి. -b మైనస్ 6/2a వస్తుంది. వాట్ ఎవర్ బి వాల్యూ ఏ వాల్యూ వేసిన తర్వాత ఈ రెండు రూట్స్ ఎలా ఉంటాయండి, రెండు కూడా రియల్ రూట్స్. ఇమాజినరీ అయితే కాదు కదా, రెండు రియల్ అండ్ రెండు కూడా డిస్టింక్ట్, రెండు కూడా డిఫరెంట్ రూట్స్. ఓకేనా, ఒక్కసారి ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చేస్తాను. ఓకేనా, ఒకవేళ రూట్స్ అనేది ఐ మీన్ డి వాల్యూ అనేది 0 అనుకోండి. ఇఫ్ డి వాల్యూ 0 అయితే రూట్స్ ఎలా ఉంటాయండి, రూట్స్ ఎలా 0 అయితే ఒక కేసు, అండ్ ఇంకొకటి నెగిటివ్ వాల్యూ అయితే ఒక కేసు, అండ్ పాజిటివ్ వాల్యూ అనుకోండి అందులో పెర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఒక కేసు, నాన్ పెర్ఫెక్ట్ స్క్వేర్ ఐ మీన్ ఇంపెర్ఫెక్ట్ స్క్వేర్ ఏదో అంటారు కదా, నాన్ పెర్ఫెక్ట్ స్క్వేర్, పెర్ఫెక్ట్ స్క్వేర్ కానిది. ఓకేనా, నాన్ పెర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఎలాంటి నెంబర్. ఇప్పుడు చూడండి 0 అనుకోండి, మనకు రూట్స్ ఎలా ఉంటాయి, రియల్ అండ్ ఈక్వల్. ఓకే, నెగిటివ్ అనుకోండి ఇమాజినరీ రూట్స్ వస్తాయి. ఓకే, అదొకవేళ పర్ఫెక్ట్ స్క్వేర్ అనుకోండి, రియల్ అండ్ డిస్టింక్ట్, అంటే రియల్ ఉంటాయి అండ్ ఆ రెండు కూడా డిస్టింక్ట్ ఉంటాయి. అండ్ నాన్ పెర్ఫెక్ట్ స్క్వేర్ అనుకోండి, నాన్ పెర్ఫెక్ట్ స్క్వేర్ అయితే మనకి ఇర్రేషనల్ రూట్స్ వస్తాయి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 13x + 42 = 0, ఇలా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. ఓకేనా, సో నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా, x² - 7x - 6x + 42 = 0. సో నేను దీన్ని x × x - 7 - 6 × x - 7 దట్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇప్పుడు x - 7 కామన్ తీస్తే x - 7 మల్టిప్లైడ్ బై x - 6, అంటే ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఈక్వల్స్ టు 0. సో ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే వచ్చే ఈక్వేషన్ ఏంటి, ఇదే కదా, అదేనా, ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే వచ్చే ఈక్వేషన్ ఇదే కదా. నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు 10 ఉంది. సో 10 ఎలా వచ్చింది, 2 × 5. సో 2ని 5ని మల్టిప్లై చేస్తే మనకి 10 వచ్చింది. ఇప్పుడు 2 అండ్ 5 10కి ఏమవుతాయండి, ఫ్యాక్టర్స్. ఏమవుతాయి, ఫ్యాక్టర్స్. 2 అండ్ 5 10కి ఏమవుతాయి, ఫ్యాక్టర్స్. అంటే ఈ 2 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే 10 వచ్చింది కాబట్టి 10 అనే నెంబర్ కి ఈ రెండు కూడా ఫ్యాక్టర్స్. అలానే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది అంటే దాని అర్థం ఏంటి, ఈ ఈక్వేషన్ కి ఈ రెండు టర్మ్స్ అంటే x - 7 అనే ఒక టర్మ్, x - 6 అనే ఒక టర్మ్, ఈ రెండు కూడా ఏంటండి, ఫ్యాక్టర్స్. ఓకేనా, ఈ రెండు ఫ్యాక్టర్స్ అంటాం, ఈ రెండింటిని ఫ్యాక్టర్స్ అని పిలుస్తాం. మరి ఈక్వేషన్ కి రూట్స్ ఏంటి, ఇప్పుడు x - 7 ని ఈక్వల్ టు 0 చేసుకుంటే, అంటే ఈ x - 6 అవతలకి వెళ్ళిపోతే ఏమవుతుంది, 0 అవుతుంది కదా x - 7. సో x వాల్యూ 7 అవుతుంది. ఇంకొక పక్క x - 6ని అలా వదిలేసి x - 7 అటు పట్టుకెళ్ళాం అనుకోండి, అప్పుడు x - 6 వాల్యూ 0 అవుతుంది. అప్పుడు x = 6 అవుతుంది. ఇక్కడ 7, 6 x వాల్యూస్ 2 వచ్చాయి కదా, x ఒకటి 7, x వాల్యూ ఇంకొకటి ఏంటి 6.
సో ఈ రెండింటిని మనం రూట్స్ అని పిలుస్తాం. సరే ఈ రూట్స్ అంటే ఏంటి? రూట్స్ అంటే బట్ ఏ వాల్యూస్ అయితే మనం తీసుకెళ్లి ఈ ఈక్వేషన్ లో వేసేటప్పుడు మనకి సాటిస్ఫై అవుతుందో. ఇప్పుడు ఈ వాల్యూ 6 ని తీసుకెళ్లి ఈ ఈక్వేషన్ లో వేశారనుకోండి, ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. సరే ఎలా సాటిస్ఫై అవడం అంటే ఏంటి? 0 అవుతుంది. మీరు ఎక్స్ ప్లేస్ లో మీరు 6 పెట్టుకుంటే 6² - 13 × 6 + 42 వాల్యూ ఒకసారి క్యాలిక్యులేట్ చూడండి, 0 అవుతుంది. ఓకేనా? ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే, ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాక్టర్స్ ని మల్టిప్లై చేస్తేనే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్యాక్టర్స్ ని మనం 0కి ఈక్వల్ చేసుకుంటే మనకి రూట్స్ వస్తాయి. ఓకేనా? ఈ ఫండమెంటల్ తో మన ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, x² - 3x + 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ అంట. అంటే x² - 3x + 2 ఇది ఒక ఫ్యాక్టర్ అంటే దీన్ని ఈక్వల్ టు 0 చేశాను అనుకోండి, నాకు రూట్స్ వస్తాయి. ఏ ఈక్వేషన్ కి రూట్స్ వస్తాయి? ఈ ఈక్వేషన్ కి రూట్స్ వస్తాయి. ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ x⁴ - ax² + b. ఓకే, దెన్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ a and b are. సో a and b రూట్స్ గా ఉండే ఒక ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నాడు, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? చలో, x² - 3x + 2 = 0 ఇలా చేస్తే మనకి రూట్స్ వస్తాయి. చూడండి, ప్రొడక్ట్ చేస్తే 2 రావాలి అండ్ యాడ్ చేస్తే నాకు 3 వచ్చేలాగా ఒక 2 నెంబర్స్ ఏంటేంటి అవి? 2 ఒకటి, 1 ఒకటి. అండ్ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్ అండ్ ఇక్కడ కూడా ప్లస్. ఓకే, అంటే ఇక్కడ x కి వాల్యూస్ ఏమొచ్చినాయండి? 2, 1, 2, 1. అవునా కదా? అంటే x వాల్యూస్ ఇక్కడ 2, 1 అంటే అదే x వాల్యూస్ ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయాలి. ఎందుకు? ఇక్కడ కూడా రూట్స్ ఏంటండి? x వాల్యూసే కదా. సో ఇక్కడ వచ్చిన x వాల్యూస్ ని ఈ ఈక్వేషన్ లో వేస్తే నాకు 0 రావాలి. అంటే x వాల్యూస్ ఇక్కడ ఏంటి? 2, 1. అంటే 2⁴ మైనస్ a × 2⁴ ప్లస్ b ఈక్వల్స్ టు 0 రావాలి. అండ్ ఇంకొక పక్క 1 పెట్టుకోవాలనుకోండి, 1 పెట్టుకోండి. 1⁴ మైనస్ a × 1² ప్లస్ b ఈక్వల్స్ టు 0. ఇప్పుడు 2⁴ అంటే ఎంత అవుతుందండి? 16 - 4a ప్లస్ b ఈక్వల్స్ టు 0. సో అక్కడ నుంచి మనకి 4a ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి? b + 16. ఓకే, అండ్ ఇక్కడ నుంచి b వాల్యూ ఎంత అవుతుందండి? a - 1. అంతేనా? b వాల్యూ a - 1. సో సింప్లీ b వాల్యూని a - 1 అంటే b ప్లేస్ లో మనం a - 1 పెట్టుకోవచ్చా ఇక్కడ? సో 4a ఈజ్ ఈక్వల్స్ టు a - 1 ప్లస్ 16. సో 3a ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి? 15. ఏ వాల్యూ ఎంత వస్తుందండి? 5. ఏ వాల్యూ 5 అయితే ఈ ఈక్వేషన్ లో ఏ పెట్టుకోండి, బి వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు? 4. అంటే ఏ వాల్యూ 5, బి వాల్యూ వచ్చేసరికి 4. సో ఈ రెండు రూట్స్ గా ఉండే ఒక ఈక్వేషన్ ఏంటి? సో ఈక్వేషన్ ఇప్పుడు ఎలా ఉంటుంది? రెండు కూడా పాజిటివ్. x² మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటండి? 5 + 4 × x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటి? 5 × 4. 5 × 4 అంటే 20, దట్ ఈక్వల్స్ టు 0. సో x² - 9x + 20 ఈక్వల్స్ టు 0. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. క్లియరా? క్లియర్. నెక్స్ట్, ఇది మీకు ఇప్పటిదాకా చెప్పుకున్న కాన్సెప్ట్ కి రిలేట్ కాకపోవచ్చు. స్టార్టింగ్ లో చెప్పుకున్న టూ కాన్సెప్ట్స్ కి, బట్ నేను లాస్ట్ లో ఒక ఎగ్జాంపుల్, లాస్ట్ లో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, దానికి రిలేటెడ్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ వన్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ px² + 2x + r ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ డబుల్ ఆఫ్ ద అదర్ రూట్. దీనికి ఒక 2 రూట్స్ ఉన్నాయి. సో అందులో ఒక రూట్ x అనుకోండి, ఇంకొక రూట్ ఏంటంటే 2x అంట. అంతే కదా? ఒక రూట్ ఇంకొక రూట్ కి డబుల్ అంటున్నాడు. సో ఈ రూట్ కి డబుల్, అంతే. అయితే మనకి ఇప్పుడు ఏం కావాలి? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్? ఇందులో ఏ రిలేషన్ కరెక్ట్ అంటున్నాడు. సో చలో, ఇప్పుడు చూడండి, నాకు ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి? ఇది ఒక రూట్, ఇది ఇంకొక రూట్ కదా. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏమవుతుంది? x × 2x. అప్పుడు దాని వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? ఈ ఈక్వేషన్ లో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ మనం ఇప్పుడే కదా ఒక ఫార్ములా చదువుకున్నాం, కాన్స్టెంట్ బై ఏ అంటే సి డివైడెడ్ బై ఏ. సి డివైడెడ్ బై అంటే ఆర్ బై పి. సో ప్రొడక్ట్ ఏమవుతుంది? 2x² ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై పి. అంతేగా? అండ్ నెక్స్ట్ ఇంకొకటి సమ్ ఆఫ్ ద రూట్స్, అది కూడా యూజ్ చేద్దాం. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి? x + 2x అంటే 3x. బట్ మన ప్రకారం సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే -b/a. -b/a అంటే -q/p. అంతే కదా? -q/p. సో 3x వాల్యూ ఎంత వస్తుందండి? -q/p. సో x వాల్యూ ఎలా వస్తుంది ఇప్పుడు? x ఈజ్ ఈక్వల్స్ టు -q/3p. ఓకే, ఈ x ప్లేస్ లో
ఈ ఎక్స్ వాల్యూని వేసేసేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది? 2 ఇంటూ మైనస్ క్యూ బై 3p హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ బై పి. మనకు రిలేషన్ కావాలి, సో ఎలా అయినా రిలేషన్ తీసుకురావాలి. సో ఎక్స్ని ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఆర్పి అలానే ఉన్నాయి. సో ఎక్స్ని ఎలిమినేట్ చేశాను. సో ఇప్పుడు ఎలా రాయొచ్చు? 2 ఇంటూ మైనస్ క్యూ స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్ బై 3p స్క్వేర్ అంటే 9p స్క్వేర్, దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి? ఆర్ బై పి. అంతేనా? సో ఇక్కడ ఒక పి అండ్ ఇక్కడ ఒక పి క్యాన్సిల్. సో 2q స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 9pr. ఇది మన రిలేషన్. ఓకేనా? ఓకే, నెక్స్ట్. If alpha and beta are the zero of the polynomial f of x, ఇది f of x, okay na? f of x is equals to x square plus 5x plus k, satisfying the relation alpha square plus beta square minus alpha beta is equals to 2022. Then find the value of k for this to be possible. సో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఆల్ఫా అండ్ బీటా ఆర్ జీరో ఆఫ్ ద పోలినామియల్ అంటే ఏంటి అర్థం? ఈ ఈక్వేషన్ కి ఈ రెండు కూడా రూట్స్ అయితే, ఓకేనా? అయితే మనకు ఆ రూట్స్ ఎలా ఉండాలంట? ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయాలి. ఓకే, ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయాలి. సో ఈ ఈక్వేషన్ ని బట్టి ఈ ఈక్వేషన్ కి రూట్స్ ఏంటంట? ఆల్ఫా అండ్ బీటా. అయితే నాకు సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా. ఏమవ్వాలి ఈ ఈక్వేషన్ ప్రకారం? మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ అంటే -5. ఓకేనా? ఇక్కడ బి ప్లేస్ లో ఉంది 5 కదా, సో -5. మరి ఎక్స్ స్క్వేర్ కి కోఎఫిషియంట్ ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు, సో -5/1 అదే మైనస్ బి బై ఏ. సో ఎలానో 1 కాబట్టి నేను -5 అలా వదిలేసాను. ఓకేనా? ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలండి? సి బై ఏ. సి బై అంటే అక్కడ కే ఒకటే ఉంది, ఎక్స్ స్క్వేర్ కి కోఎఫిషియంట్ ఏ ప్లేస్ లో 1 ఉంది, సో కే. ఖతం. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేస్తే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. సో ఆ ఈక్వేషన్ ఏంటి? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు 22. ఓకే, నేను ఇక్కడ చిన్న చేంజెస్ చేస్తున్నా. నా దగ్గర ఉన్న క్వాంటిటీస్ ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, కానీ నాకు ఇక్కడే ఉంది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఉంది. సో నాకు ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేలా నేను చేంజ్ చేసుకోవాలంటే నేను ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా ఉంది కదా, ఈ ఎక్స్ప్రెషన్ కి నేను ప్లస్ ఆల్ఫా బీటా మైనస్ ఆల్ఫా బీటా చేస్తున్నా. దట్ ఈక్వల్స్ టు ఏమవ్వాలి? 22. నేను ఇది 2 మెథడ్స్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేశాను? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, ఇక్కడ మైనస్ ఆల్ఫా బీటా ఒకటి ఉంది, ఇక్కడ మైనస్ ఆల్ఫా బీటా ఒకటి ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 22. ఆల్ఫా బీటా అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే కే. ఇక్కడ దీని ప్రకారం కే. అండ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏంటి? ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ కే ఈక్వల్స్ టు 22. సార్ మరి నాకు ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ లేదు కదా? ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ మన దగ్గర ఎందుకు లేదు? మీకు తెలుసు కదా డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ అంటే ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ అంటే ఏంటి? ఆల్ఫా మైనస్ బీటా. డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ అంటే ఏంటి? ఇందాక కదా నేర్చుకున్నారు, రూట్ డి బై ఏ. మరి రూట్ డి అంటే ఏంటి? రూట్ డి అంటే ఏంటి? డిస్క్రిమినెంట్. డిస్క్రిమినెంట్ అంటే బి స్క్వేర్ మైనస్ 4ac. బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే కే. ఓకే, బై ఏ అంటే ఏంటి? మళ్ళీ 1. ఓకేనా? ఇప్పుడు ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఎంత అవుతుందండి? √5 స్క్వేర్ మైనస్ 4k. సో ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా ప్లేస్ లో ఏం వేసుకోవాలి? √5 స్క్వేర్ మైనస్ 4k హోల్ స్క్వేర్ ప్లస్ k ఈక్వల్స్ టు 22. ఇప్పుడు చూడండి, స్క్వేర్ కి ఈ రూట్ కి క్యాన్సిల్. 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 4k ప్లస్ k దట్ ఈక్వల్స్ టు 22. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మైనస్ 4k ప్లస్ k అంటే 3k అవుట్ ఆఫ్ వెళ్ళిపోతుంది. 3k ఈజ్ ఈక్వల్స్ టు 3. సో 3k ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. k వాల్యూ ఎంత అవుతుందండి? 1. సార్ ఇక్కడ మీరు చేసిన చేంజెస్ మాకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ నేను ఏం చేయలేదండి, ఇక్కడ చేసిందంతా ఏంటంటే ఒక ఆల్ఫా బీటా యాడ్ చేశాను, ఇంకొక ఆల్ఫా బీటా మైనస్ చేశాను. దానివల్ల వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కదా, ఈక్వేషన్ వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. నేను దాన్ని ఇంకోలా చేయొచ్చు. సార్ ఎలా సార్? ఇక్కడ నేను ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ వచ్చేలా చేశాను కదా, ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ వచ్చేలా చేద్దాం. సార్ ఎలా? 1 సెకండ్. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ వచ్చేలా చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? నాకు ఇంతవరకు ఉంది సొల్యూషన్. ఎంతనా? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్స్ టు 22. ఇంత ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ప్లస్ 2 ఆల్ఫా బీటా మైనస్ 2 ఆల్ఫా బీటా చేయొచ్చా? దట్ ఈక్వల్స్ టు 0. ఇలా చేయొచ్చా? ఇప్పుడు చూడండి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్
ప్లస్ 2 ఆల్ఫా బీటా. సో ఈ టర్మ్స్ తో నాకు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఒక మైనస్ ఆల్ఫా బీటా, ఇక్కడ మైనస్ 2 ఆల్ఫా బీటా, అండ్ వాటితో మైనస్ 3 ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు 22. అదే 0 కాదు, ఇది 22. ఓకేనా? ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే -5, -5 హోల్ స్క్వేర్ అంటే 25, మైనస్ 3 ఆల్ఫా బీటా అంటే ఏంటి? కే, దట్ ఈక్వల్స్ టు వాట్? 22. సో 3k వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందండి? 3కి ఈక్వల్ అవుతుంది. సో k వాల్యూ ఎంత వస్తుందండి? 1. ఖతం. క్లియరా? క్లియర్? ఓకేనా? ఈ సెషన్ కొంచెం ఫాస్ట్ గా వెళ్ళుంటే జస్ట్ లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాస్ట్ గానే వెళ్ళింది అనుకుంటున్నాను. మరి అర్థమైతే ఓకే. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఇందులో ఏ ఫండమెంటల్ అయినా మీకు అర్థం కాకపోతే కొంచెం ఆ ఫండమెంటల్స్ నేర్చుకునే అవసరం ఉంది. ఒక్కసారి ఆ ఫండమెంటల్స్ కావాలంటే అది కూడా లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకేనా? ఇక్కడతో సెషన్ క్లోజ్ చేద్దాం. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అండ్ అంటిల్ దెన్ బై బై.